ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఈజిప్టులో బానిసలుగా పనిచేశారు. దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వారు బయలుదేరిన తర్వాత అరణ్యంలో నడిపించాడు. మన్నా ద్వారా ఆహారం ఇచ్చాడు. 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు చిలగలేదు, చెప్పులు పాడవలేదు. దేవుడు ఎల్లప్పుడూ వారితోనే ఉన్నాడు. వారు బయలుదేరిన 2 సంవత్సరాల లోపే వారు కనాను సరిహద్దుకు వచ్చారు. అక్కడికి 12 మంది గూఢచారులను పంపారు. కానీ వారిలో 10 మంది భయపెట్టే మాటలు చెప్పడంతో ప్రజలు ఏడుస్తూ ఈజిప్టుకే తిరిగి వెళ్దామని మోషేపై తిరుగుబాటు చేశారు. దేవుడు కోపగించి, మీరు నన్ను నమ్మకపోయారు కాబట్టి ఈ తరం వాగ్దాన దేశాన్ని చూడదు. 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరుగుతారు. మీ పిల్లలకి నేను ఆ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు వారు 40 సంవత్సరాల నుండి బయలుదేరిన పాత తరం అంతా అక్కడే చనిపోయింది. చివరికి యెహోషువ నాయకత్వంలో కొత్త తరం యోర్దాను దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టింది. అవిశ్వాసం వాగ్దానాన్ని ఆలస్యం చేస్తుంది. యెహోషువ, కాలేబు మాత్రమే దేవునిపై నమ్మకం ఉంచినందుకు కనాను దేశంలో ప్రవేశించారు. మన జీవితాల్లో కూడా విశ్వాసం ఉంటే